హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ వుడ్ బ్లాగ్స్. ఈ వీడియో సన్గ్లాస్ కబోర్డ్స్కి థర్డ్ పార్ట్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వార్డ్రోబ్స్కి స్లైడింగ్ డోర్స్కి వాడే ఛానల్ ఏ విధంగా ఉంటుంది, ఆ డోర్స్ ఎలా మూవ్ అవుతాయి ఏంటి, ఫైనల్గా అవుట్పుట్ రఫ్ వర్క్ అనేది అవుట్పుట్ ఎలా వస్తుంది బెడ్రూమ్స్కి అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కనిపించే ఛానల్లో కటింగ్ చేసేది టాప్ ఛానల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి పక్కన ఉన్నది వచ్చేసరికి బాటమ్ ఛానల్. అదే టాప్ ఛానల్ వచ్చేసరికి అరంగుళం మందం వస్తుంది, బాటమ్ ఛానల్ వచ్చేసరికి 25 మందం అలా వస్తుంది. మనం చేసుకున్న ఫ్రేమ్కి ఉల్లోపల ఈ ఛానల్ కరెక్ట్ సైజ్ చూసుకొని దాన్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి స్లైడింగ్ డోర్ ఛానల్స్ వచ్చేసరికి మంచివి ఏమన్నా ఉన్నాయంటే రెండు రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఇంక చాలా రకాలు ఉంటాయి, వాటిలో ఒక 2 రకాలు మాత్రం కొద్దిగా మంచివి, డోర్స్ లైఫ్ లాంగ్ ఉండేవి జరిగిపోకుండా. ఇవి వచ్చేసరికి పైన కింద 2 పక్కల గాడి ఉంటుంది. నెక్స్ట్ ఇదే టైప్లో విడివిడిగా వచ్చే ఛానల్ ఉంటుంది అనమాట. అది అరంగళం వెడల్పు ఉంటుంది, ఏ ఛానల్కి ఆ ఛానల్ విడివిడిగా ఉంటుంది. అదొకటి, దానికి కింద పైన 2 గాడి ఉంటుంది. ఈ 2 మనకి డోర్ అటు ఇటు జరిగిపోకుండా కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. వేరే రకాలు ఉంటాయి కానీ కింద పింక్ టైప్లో ఇస్తాడు ఒక సువ్వలాగా, దాని మీద వీలాడుతుంది, అది ఫ్యూచర్లో జరిగిపోయే అవకాశాలు ఉంటాయి. దీనికి వచ్చేసరికి సాఫ్ట్ క్లోజర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టైప్ ఆఫ్ ఛానల్కి విడివిడిగా ఛానల్ ఉంటాయని చెప్పారు కదా, దానికి వచ్చేసరికి సాఫ్ట్ క్లోజర్ అనేది ఉండదు, అది ప్లెయిన్గా అడుగుద్ది అనమాట. మనం డోర్ క్లోజ్ చేసి తీసుకుంటాం. దీనికి ఏంటంటే ఆటోమేటిక్గా క్లోజ్ చేసుకుంటుంది కొంత దూరం తోసిన తర్వాత డోర్ని. నెక్స్ట్ ఇది వచ్చేసరికి హైడ్రాలిక్ ఫ్రెండ్స్, సాఫ్ట్ క్లోజర్ అనమాట. హైడ్రాలిక్ మనకి డోర్ని క్లోజ్ చేసేది ఇదే. డోర్ మూవ్ చేసినప్పుడు మనం డోర్ని 70% క్లోజ్ చేసినప్పుడు మిగిలిన 30% 20% అదే క్లోజ్ చేసుకుంటుంది అనమాట హైడ్రాలిక్ లాక్కొని. ఈ హైడ్రాలిక్ని టాప్ ఛానల్కి గాడిలో పెట్టి బిగిస్తాము. ఈ స్లైడింగ్ వార్డ్రోబ్స్ సంబంధించిన ఛానల్స్, వీల్స్ గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తా ఫ్రెండ్స్. అచ్చంగా ఈ ఛానల్స్, వీల్స్ మీదే ఎన్ని రకాలు ఉంటాయి ఏంటి, అవి ఎలా ఫిట్ చేసుకోవాలి ఏంటి అనేది సపరేట్గా ఒక వీడియో చేస్తా. మనకి శాంపిల్ పీస్లో దొరికినప్పుడు ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి హైడ్రాలిక్ సాఫ్ట్ క్లోజర్ అనేది మనం ఈ విధంగా గాడిలో పెట్టుకొని బిగించుకోవాలి. వీలు ఈ గాడిలో ఈ విధంగా రన్ అవుతుంది ఫ్రెండ్స్. రన్ అయ్యేటప్పుడు ఆ వీల్ వచ్చేసరికి హైడ్రాలిక్ ఒక లాక్ అయ్యి క్లోజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా లాక్ ఉంటుంది అనమాట. వీల్స్ కూడా టాప్ వీల్స్, బాటమ్ వీల్స్ అనేవి సపరేట్గా ఉంటాయి. అవి అది కూడా చూపిస్తాను ఎలా ఉంటాయి ఏంటనేది వీల్ బిగించేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసరికి ఛానల్ ఈ విధంగా బిగించుకోవాలి. పైన టాప్లో హైడ్రాలిక్ పెట్టించుకున్న తర్వాత అలా టాప్, బాటమ్ వీల్స్ అనేది వేసుకోవాలి. గాడిలో ఈ విధంగా వీల్ అనేది రన్ అవుతుంది. ఈ విధంగా గాడిలో రన్ అవడం వల్ల డోర్ అనేది అటు ఇటు స్లిప్ అయి జారిపోకుండా ఉంటుంది అన్నమాట. వీల్స్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి టాప్ వీలు,
టాప్ వీల్స్కి వచ్చేసరికి లాక్స్ ఉంటాయి. బాటమ్ వీల్కి వచ్చేసరికి ప్లెయిన్గా ఉంటుంది, వీల్ ఉంటుంది. బ్రషెస్ ఇస్తారన్నమాట ఇటు డస్ట్ క్లీన్ అవ్వడానికి. టాప్ వీల్ బిగించేటప్పుడు డోర్ ఎడ్జ్ నుంచి వీల్ ఎడ్జ్కి 4 అంగుళాలు గ్యాప్ ఉంచి బిగించాలి ఫ్రెండ్స్. బాటమ్ వీల్ వచ్చేసరికి 3 అంగుళాలు పెట్టుకుంటే సరిపోద్ది. టాప్ వీల్కి ఎందుకంటే మన హైడ్రాలిక్ అనేది లాక్ అవ్వాలంటే 4 అంగుళాలు గ్యాప్ ఉండాలి. ఇది వచ్చేసరికి టాప్ వీల్ ఫ్రెండ్స్. ఈ వీల్ పక్కన అటు ఇటు చిన్న చిన్న పింజిల్లాగా ఉన్నాయి కదా, అవి వచ్చేసరికి లాక్స్ అన్నమాట. అదే లాకు, హైడ్రాలిక్ లాక్ అయ్యేది అదే. నెక్స్ట్ ఇది వచ్చేసరికి బాటమ్ వీల్ ఫ్రెండ్స్. బాటమ్ వీల్కి లాక్స్ ఏమి ఉండవు. ఈ విధంగా బ్రష్లు ఇస్తాడు, పీచ్ లాగా బ్రష్ లాగా ఇస్తాడు. దీనివల్ల ఏంటంటే డోర్ రన్ అయ్యేటప్పుడు డస్ట్ అది ఏమైనా ఉంటే సైడ్కి జరిగిపోవడానికి ఆ విధంగా ఇస్తాడు అనమాట. ఫైనల్గా వీల్స్ అన్నీ బిగించుకున్నాక డోర్స్ ఎక్కించిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ అవుట్పుట్ అనేది. సైడ్ కూడా ఈ విధంగా యూజ్ చేసి డోర్స్ వస్తాయి. మనం డోర్ మూవ్ చేసినప్పుడు ఈ విధంగా ఆటోమేటిక్గా చివరికి వెళ్ళిన తర్వాత హైడ్రాలిక్ అనేది డోర్ని లాక్కుంటుంది అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఈ బెడ్రూమ్స్కి ఏ బెడ్రూమ్కి ఏ విధంగా సన్గ్లాసులు అనేది డిజైన్ ఎలా వస్తుంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను పార్ట్ 4లో. అది కూడా చూడండి ఫ్రెండ్స్. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోస్ తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. నా వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ ఒకసారి ఫాలో అవ్వండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకు కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి.